మన దేశానికి జాతిపిత అన్న బిరుదు వచ్చిన మహాత్మా గాంధీ గురించి మీరు ఎప్పుడూ వినని నిజం. 77 ఏళ్ల వయసులో గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాలు చేశారని చెప్పబడిన ఆ ప్రయోగాల్లో ఆయనతో పాటు యువతులు, తన 18 ఏళ్ల మనవరాలు కూడా ఉండేదట. ఆ ప్రయోగాల్లో భాగంగా ఒక్క మంచం మీద నగ్నంగా నిద్రించేవారని, కొన్నిసార్లు వారితో కలిసి స్నానం కూడా చేసేవారట. అయితే ఆ ప్రయోగాలు వెనక గాంధీ నమ్మకం వేరే. తన ఆధ్యాత్మిక శక్తి పెరిగితే దేశానికి స్వతంత్రం అందుతుందని భావించాడు. కానీ నిజానికి ఆ అమ్మాయిలు ఆయన కోరికను తిరస్కరించలేక బాధ పెట్టకూడదనే భయంతోనే అంగీకరించారని గాంధీ స్వయంగా ఒప్పుకున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని ఘోర తప్పిదమని హెచ్చరించాడు. నెహ్రూ దీన్ని అసహజం, వికృతమని అన్నారు. ఇది మనకు గుర్తు చేస్తుంది, చరిత్ర ఎప్పుడూ పాఠ్య పుస్తకాలలో కనిపించేంత స్వచ్ఛంగా ఉండకపోవచ్చని.